నమస్తే ఫ్రెండ్స్. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 పై ఇరాన్ డ్రోన్ల దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాడుల అనంతరం టెర్మినల్ 1 యొక్క మరమ్మత్తు పనులైతే ప్రారంభించడం అయితే జరిగింది. ఇప్పటికే ఆ మరమ్మతుల పనులు పూర్తయి కువైట్‌లోని టెర్మినల్ 1 తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉందని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారుల ప్రకారం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో టెర్మినల్ 1 లో చేపట్టిన ప్రధాన భద్రతా అప్గ్రేడ్ పనులు ఇప్పటికైతే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ సేఫ్టీ ఆడిషన్స్, సేఫ్టీ చెకింగ్, అలాగే అంతర్జాతీయ విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే కంప్లైంట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే టెర్మినల్ 1 కు పూర్తి ఆపరేషన్ అనుమతులు లభించే అవకాశం ఉందని అధికారులు అయితే తెలుపుతున్నారు. టెర్మినల్ 1 మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే ప్రస్తుతం కువైట్ ఎయిర్‌పోర్ట్ లో ఉన్న ప్రయాణికుల రద్దీ కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఫ్లైట్ల ఆపరేషన్ మరింత సాఫీగా సాగేందుకు ఇది సహాయపడుతుంది. ఈ అప్గ్రేడ్ ద్వారా విమానయాన భద్రత, ఆపరేషన్ ఎఫిషియన్సీ, అలాగే ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు. ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో టెర్మినల్ 4 మరియు టెర్మినల్ 5లో భారీ ప్రయాణికుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టెర్మినల్ 1 మళ్లీ తిరిగి ప్రారంభం కావడంతో కువైట్ ట్రావెల్ సెక్టర్ లో పెద్ద ఊరటొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి.